అఖండ హిందూ రాజ్య స్థాపకుడు హిందూ హృదయ సామ్రాట్ దిశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆర్య సమాజ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జై భవానీ జై శివాజీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి, ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలుస్తూ ఎందరికో శివాజీ మహారాజ్ స్ఫూర్తినిచ్చారన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో యుద్ధాలు చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువులను తుదముట్టించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఛత్రపతి శివాజీకి మహోన్నత గుర్తింపు ఉందని అన్నారు. ఆనాడు దేశంలోని అనేక మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులతో అనేక రాజరిక వ్యవస్థలను మార్చాలని శివాజీ చిన్నతనం నుంచి పోరాటాల బాట పట్టారన్నారు. బాల్యం నుంచి ప్రజల కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో పరితపించారన్నారు. గొప్ప యోధుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. వచ్చే ఏడాదైనా ఛత్రపతి శివాజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ సభ్యులు, హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని హిందూ బంధువులందరికీ ఆర్య మరాఠా సంక్షేమ సంఘం ద్వారా నిర్వహించే ఈ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 1630వ సంవత్సరంలో శివనేరి కోటలో జన్మించినారు. వారి పరాక్రమం చేత హిందూ ధర్మము రక్షించబడి వారి యొక్క తల్లిగారైన జీజామాత గారి ప్రేరణతో, తండ్రి గారి ప్రోత్సాహంతో హిందూ ధర్మ రక్షణకు 15 సంవత్సరాల నుండే మన మహిళలను కాపాడుతూ మన ఆవులను గోరక్ష చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకే ఒక సంకల్పం, స్వరాజ్యం స్వధర్మం నిర్మాణమే వారి సంకల్పం. వారిని సమర్థ రామదాసు గురువు గారు మంచి మార్గంలో నడిపించి ఈ లోక కళ్యాణార్థం 50 సంవత్సరాలు పోరాడి హిందూ సామ్రాట్ అనే బిరుదును సంపాదించి హిందూ సమాజాన్ని రక్షించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి జరుపుకోవడము మనందరికీ ఒక గొప్ప అవకాశం.